మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని డీఎస్పీ నాగేంద్రచారి అన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రతిరోజు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా గడిచిన 20 రోజుల్లో సబ్ డివిజన్ పరిధిలో 364 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. టౌన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో యూత్ చాలా మంది కూడా తాగడం ఫ్యాషన్ గా పెట్టుకోవడం, తర్వాత తాగిన తర్వాత బండి మీద బయటికి రావడం జరుగుతుంది. దాంతో ప్రమాదాలు జరిగి వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పోలీసు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువ చేస్తున్నాం. అంటే ఇంతకుముందు ఏదో టైంలో చేస్తారు అనుకుంటారు, కానీ ఇప్పుడు అది కాకుండా రాత్రి పగలు ఏ టైం అయినా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాం. అంటే ఒక మత్తు ఫ్రీ సిరిసిల్లను క్రియేట్ చేయాలనేది మా ఉద్దేశం. దీంట్లో భాగంగా దాదాపు ఈ వారం రోజుల్లో ఒక సిరిసిల్ల టౌన్ లోనే 154 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వేయడం జరిగింది. తర్వాత ఈ సబ్ డివిజన్ లో లాస్ట్ 20 days లో 324 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వేయడం జరిగింది. కాబట్టి మీకు, మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు మీరు ఏం తాగితే బయటికి వెళ్ళొద్దు అనే ఒక సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే తాగడం వల్ల ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు నెట్టివేయబడతారు. తాగినోడు వాడు కింద పడడం, వానికి దెబ్బ తాకడం కాకుండా అవతలను కూడా గుద్దుతాడు. అది ఒక టీచర్ ఉండొచ్చు, లేకపోతే ఒక స్టూడెంట్ ఉండొచ్చు, లేకపోతే ఇంకొక నిర్మాణ కార్మికుడు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అంటే భవిష్యత్తు తరాన్ని నిర్మించాల్సిన ఈ యూత్ కానీ ప్రజలందరూ కూడా తాగి డ్రైవ్ చేయడం వల్ల ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. కాబట్టి ఈ తాగడానికి వ్యతిరేకంగా చేస్తున్నాము. ఇందులో భాగంగా అరైవ్ అనే ప్రోగ్రాం గౌరవ డీజీ గారు పెట్టారు. మీరు బాగుండాలి, మీరు ఇంటికి రావాలి, క్షేమంగా ఇంటికి రావాలి అనేది దాని కాన్సెప్ట్. అంటే అర్థమైంది, మీరు మంచిగా ఉంటేనే మీరు ఇంటికి రాగలుగుతారు. తాగిన తర్వాత మీరు మంచి లేని పరిస్థితుల్లో మీరు రాలేరు, ఇంకొకరిని కూడా ఇంటికి పోనీయలేరు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మీరందరూ, అంటే పత్రికా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే డ్రంక్ డ్రైవ్ రెండు మిక్స్ చేయకుండా ఉండాలని కోరుతున్నాం. ఎవరైనా తాగితే ఫంక్షన్లు ఏమైనా ఉంటే కనుక ఇంట్లోనే ఉండాలి, అంతే తప్ప వాళ్ళు రోడ్డు మీదకి రావద్దు. వస్తే మాత్రం కఠినంగా